ఇప్పుడు పిటిషన్లో నేను అమరా ప్రసాద్ కాల్ చేస్తాను. ఇది అమరా ప్రసాద్ కూడా కాల్ చేద్దాం. అమరా ప్రసాద్ బంజల్స్ పిఎస్ ఖానాపూర్. ఇది అమరా ప్రసాద్ కూడా కాల్ చేద్దాం. స్పందించేటువంటి ఎవరైతే ఉన్నారో స్పందించండి. ఈ లైవ్ ద్వారా వీళ్ళకి ఎవరైతే కేసు అయిందో వీళ్ళందరూ కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అమరా ప్రసాద్. మీరు కూడా ఇట్లా కాల్ చేయండి. కాల్ చేస్తేనే కదా తెలిసేది. ఒక్క 2 నిమిషాలు ఆపండి వాళ్ళందరూ. 91 అమరా ప్రసాద్ ఫోన్ చేస్తున్నాను. అమరా ప్రసాద్ కూడా ఆయన ఫోన్ వెయిటింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక ఫేక్ వికెట్ క్లోజ్ అయిపోయింది. ఆయన పాస్టర్ కాదు, ఎవరు జోసెఫ్. జేబిన్ టీవీ లైవ్ సాక్షిగా చెప్పడం జరిగింది. మీరు వీలుంటే కామెంట్ చేసుకోవచ్చు. అమరా ప్రసాద్ అమరా ప్రసాద్ ఏమని పెట్టింది పోస్ట్లో? చూడండి అన్న వీడియో ఆయన యూట్యూబ్లో ఆయన రిలీజ్ చేసిన పాస్ట్ అని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చూడండి. అమరా ప్రసాద్ వెయిటింగ్ వస్తుంది. ఇంకైనా ఫోన్ ఉంటే లైవ్లో ఉంటే వాళ్ళు ఇవ్వండి. కాల్ చేసే బాధితులు ఉంటే వాళ్ళు ఇవ్వండి. చార్జింగ్ పెట్టింది మీకు అందుకే నేను నెంబర్ పెట్టించాను. ధనదాన్ని ఇవ్వండి. అమరా ప్రసాద్ వెయిటింగ్ వస్తుంది. అమరా ప్రసాద్ తర్వాత మహాసేన రాజేష్, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్ కూడా కాల్ చేద్దాం. ఎవరు? హలో మేడం చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో శివ గారు, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ చెప్పండి. చెప్పండి అమ్మా. సార్ నేను మార్నింగ్ నుంచి మీతో మాట్లాడాలని కాల్ వెయిటింగ్ లో ఉన్నాను. అమ్మా చెప్పండి. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. సారీ చెప్పండి అమ్మా. ప్రవీణ్ సార్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. ప్రవీణ్ సార్ మర్డర్ గురించి అది 100% మర్డర్ అండి. ఓకే. సో దీనికి సంబంధించిన మన అజయ్ ఫాస్టర్ గారు ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చాడో అమ్మా వాళ్ళ ఐదుగురి హస్తం దాంట్లో ఉంది సార్. 100% ఇది నిజం. చూడండి అమ్మ కర్నూలు నుంచి మాట్లాడుతుంది, స్పష్టంగా చెప్తుంది అమ్మ. కానీ వాళ్ళు అంతలా మత ప్రచారం చేయడానికి మొదలు పెట్టింది ముందు పవన్ కళ్యాణ్, రాధా మనోహర్ గారు. ఎస్ ఓకే. వాళ్ళు బీజేపీ ప్రభుత్వం గాని ఆర్ఎస్ఎస్ వాళ్ళ సపోర్ట్ చూసుకొని రెచ్చిపోతున్నారు. ఓకే. ఇంతకు ముందుకు మణిపూర్ లో కూడా ఒక అమ్మాయికి ఇంత ముందుకు గొడవ జరిగి దిగంబరిగా ఊరేగిస్తే కూడా అక్కడ కూడా మోడీ ప్రభుత్వము గాని మోడీ సార్ గాని ఏ విషయంలో కూడా ఆయన రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే క్రైస్తవుల పట్ల మోడీకి ఉన్న నేపథ్యం ఏంటంటే కంబడి కప్పుకొని పండుకుంటాడు అనమాట. ఆయన క్రైస్తవుల పట్ల చలనం లేని వ్యక్తి అంటే ఎవరు అంటే ప్రభుత్వంలో ఒక మోడీ మాత్రమే. ఈ బీజేపీ ప్రభుత్వము మాత్రమే క్రైస్తవుల మీద అగాయిత్యం చేస్తుంది సార్. కానీ ఏపీ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోవటం లేదు. కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళ నలుగురు ఐదుగురి మీద అజయ్ గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో దాని గురించి విచారణ చేయకుండా దానికంటే వెనక ఎవరో ఒక అనామకుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఒక కిడ్నాప్ ద్వారా ఆయనను కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్లలో చుట్టేసి ఆయనను అమరా ప్రసాద్ కాల్ చేస్తున్నాడు. ఒకసారి అమరా ప్రసాద్ అని మాట్లాడుతున్నామా? అమరా ప్రసాద్ మాట్లాడు. హలో హలో అమరా ప్రసాద్ గారేనా? నేనే మాట్లాడుతున్నా. అమరా ప్రసాద్ గారు నమస్కారం అండి. జై భీమ్. నమస్తే అండి. జై భీమ్. నేను శివన్ మాట్లాడుతున్నా, జై భీమ్ టీవీ ఛానల్ లైవ్ ద్వారా. జై భీమ్ టీవీ ఛానల్. నేను బరిగెల శివన్ మాట్లాడుతున్నా. బ్రదర్ బాగున్నారా? బాగున్నాండి బ్రదర్. మీ మీద ఎఫ్ఐఆర్ అయింది కదా ఖమ్మం జిల్లాలో? అయ్యుండొచ్చు. మీకు ఇంటిమేషన్ లేదా? నాకేం పోలీసులు ఫోన్ చేయలేదు కదా. పోలీసులు మీకు 1వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది కదా మీ పేరు. ఇంతవరకు పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేయాలంటే ఫోన్ చేయాలంటే ఎట్లా? కంపల్సరీ ఫోన్ చేస్తారు కదా. మామూలుగా అటెంప్ట్ మర్డర్ కింద కేసు అయింది కదా. మేము నాకు రాలేదు అని నేను చెప్తున్నా.
కంపల్సరీ చేస్తారు అంటే నువ్వు పోలీసులకు అడగాలి ఎందుకు చేయలేదని. అంటే కేసు ఎందుకు ఎఫ్ఐఆర్ అయిందా? ఉండొచ్చు బాస్, నీకేం చెప్తున్నా నాకు రాలేదని చెప్తున్నా. ఓకే ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని మీరు చాలా వరకు తప్పుదో పట్టిస్తున్నారు. మీ మీద చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా అంబేద్కర్ విషయంలో కూడా మిమ్మల్ని చాలా వరకు మాట్లాడారు. ఎందుకు మీ తీరు మారట్లేదు, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేది అంటే ప్రజల అభిప్రాయం. ఏం చెప్పాలనుకుంటున్నారు అమరప్రసాద్ గారు? నేను ఇప్పుడు మీకు కనబడుతున్న జర్నలిస్టే కదా, నేను చెప్పిన కదా బరిగెల శివ జేబీ టీవీ ఛానల్ చైర్మన్. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పు కాదు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలని కూడా రూల్ ఏం లేదు, అర్థమవుతుందా? నేను జర్నలిస్ట్ చెప్తున్నాను, జర్నలిస్ట్ వచ్చానని చెప్పండి స్వామి. ఫస్ట్ అడిగిన సమాధానం చెప్పి విను. చెప్పండి అమరప్రసాద్ గారు చెప్పండి. అమరప్రసాద్ గారు నేను 100 క్వశ్చన్లు అడిగిన, ఇది లైవ్. 100 క్వశ్చన్లు అడగండి నేను చెప్తాను. 100 క్వశ్చన్లు అడగండి. అరే 100 క్వశ్చన్లు అడుగు, 100 క్వశ్చన్లకి సమాధానం చెప్తాను నేను, అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఫోన్ లో నుంచి కాదు, నీ స్టూడియోకి వచ్చి కూర్చోమంటే రేపు లైవ్కి వస్తారా? అరే వినయ్యా ఫస్ట్. అరే నువ్వు చెప్పిందే చెప్తున్నా బ్రదర్. నీకు ఆతృత ఎక్కువ కదా నీకు. నాకు ఆతృత లేదే, నువ్వు చెప్తే దానికి సమాధానం లేకపోతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు బ్రదర్. సరే చెప్పండి, సరే చెప్పండి అమరప్రసాద్ గారు చెప్పండి. ఫోన్ చేసినావు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, నువ్వు క్వశ్చన్ అడగాల, ఆర్గ్యుమెంట్ కాదు చేయాల్సింది. సరే ఓకే డన్, మీరు చెప్పండి బ్రదర్. డిబేట్ చేయడానికి ఫోన్ చేసావా లేకుంటే క్వశ్చన్ అడగడానికి ఫోన్ చేసావా? క్వశ్చన్ మరి క్వశ్చన్ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నావు మరి? చెప్పండి ఇక మీరు. ఓకే నేను నువ్వు చెప్పమన్నప్పుడే చెప్తాను. మరి ఆగు, మరి ఆగినా ఎంతసేపు ఆగాలి? ఓకే మధ్యలో రాకి ఇంకోసారి మధ్యలో అసలు ఫోన్ కట్ చేస్తాం. సరే బ్రదర్ చెప్పండి ఇక. ఓకే మధ్యలో అసలు రావద్దు. చెప్పండి. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, ఫోన్ చేసేసి నువ్వు మాట్లాడిన విధానం ఎలా ఉంది అంటే ఏదో సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్తావు. అసలు తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్పి నీకు కూడా చెప్పింది? నువ్వు పెట్టే పోస్టులు బట్టి నేను మళ్ళీ మాట్లాడచ్చా? మళ్ళీ కడియకండి చెప్పినా అది కాదు, నువ్వు నీ దానికి సమాధానం చెప్పాలి కదా. అది కాదు ప్రసాద్ అన్నా, నేను ఏమన్నా అన్నా అంటున్నా, నువ్వు పెద్దోడు, నేను అన్నా అంటున్నా. నేను అన్నా నేను 4 క్వశ్చన్లు అడుగుతాను, నువ్వు 1000 క్వశ్చన్లు అడుగుతున్నాను. 4 క్వశ్చన్స్ అడుగుతాను. 4 క్వశ్చన్ నేను ఒక టీవీ యజమానిగా నేను అడుగుతున్నాను, ఒక జర్నలిస్ట్ అడుగుతున్నాను, యజమానిగా ఒక జర్నలిస్ట్ అడుగుతున్నాను. మీరు సమాధానం చెప్పరా? నాది మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం, నాది BLLB ఉస్మానియా యూనివర్సిటీ, రాసి పెట్టుకోండి. నేనేం చెప్తున్నాను, జర్నలిస్ట్, నేను జర్నలిజం కంప్లీట్ అయిపోయింది, LLB కూడా కంప్లీట్ అయిపోయింది, నేను చదువుకున్నాను. నేను టీవీ ఛానల్ అడుగుతున్నా, నా దగ్గర 325 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. చెప్పండి మీకు ఇంకేం సమాధానం కావాలి? ఆగిన బట్టి చెప్తున్నానే, చెప్పండి. మధ్యలో రావద్దు. అరే చెప్పన్నా, నువ్వు వీక్ అదే అంటావు. చెప్తున్నా, నేను చాలా క్లారిటీగా మాట్లాడతా, నువ్వు మధ్యలో రావద్దు. నేను అసలు రానికి చెప్పు, నువ్వు చెప్పేదే వింటా, నువ్వు చెప్పు. ఓకే మాట్లాడు, చెప్పు. మాట్లాడినప్పుడు మాట్లాడు, ప్రశ్న అడుగు అంతే. సరే చెప్పు. ఇప్పుడు నువ్వు అడిగే విధాన ప్రశ్నలనే నువ్వు రాంగ్ ప్రశ్న అడుగుతున్నావు. ఫస్ట్ ఏమన్నావు, పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు చేయలేదు అంటే, ఎందుకు చేయలేదు వాళ్ళకి అడగాలి. నువ్వు నాకు ఏం అడగాలి? నువ్వు నీకు చేసినా లేదా అడగాల? నేను చేయలేదని చెప్పినా, లేదు అటెంప్ట్ మర్డర్ కదా, అది కదా, ఇది కదా, మర్డర్ కేసు కదా అని ఏదేదో మాట్లాడుతున్నావు. అది నువ్వు ఎవరికి అడగాల? పోలీసులకు అడగాల. పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరు ఆయనకు వాళ్ళకి అడగాల, ఎందుకు ఫోన్ చేయలేదని మీరు వాళ్ళకి అడగాల. నువ్వు నాకు అడగడం ఏంటి? నెక్స్ట్ ఏమన్నా దాని ఆ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నా నీకు కూడా చెప్పింది. నీకు అసలు అడిగే ప్రశ్న విధానమే తప్పు. నీ మీడియా ఉంటే, నీ ఛానల్ ఉంటే నీదైనా పెట్టుకో, కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు పద్ధతితో మాట్లాడు, పద్ధతితో సమాధానం చేసుకో, లేదా ఫోన్ కట్ చేసేసి వేరే పని చేసుకో. ఇప్పుడు అడుగు అన్న. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఒక అమ్మ కూడా లైవ్లో ఉందన్న, నేనేం అడగను, ఆ అమ్మ మాట్లాడుతుంది, ఆ కర్నూలు నుంచి. అమ్మ మాట్లాడండి. అమరప్రసాద్ లైన్లో ఉన్నట్టు మాట్లాడమ్మా. అమరప్రసాద్ గారు నీకు నమస్తేనండి. మీరు వయసులో నాకంటే చాలా పెద్దవాళ్ళు, నీకు నమస్తే. నేను ఒక మాట సూటిగా నిన్ను అడుగుతున్నాను సార్. ఏం అడుగుతున్నానంటే, మన ప్రవీణ్ పగడాల గారి మర్డర్ గురించి, వాడు తాగి సచ్చాడు, వాడు గుత్తపలుగా తాగి సచ్చాడు అని మీరు ఒక పోస్ట్ పెట్టారండి ఫేస్బుక్ లో. ఇంతకంటే నీచమంగా లాంగ్వేజ్ లో నీకు మాట్లాడడానికి వేరే మాటలు దొరకలేదా? వాడు వీడు అని మాట్లాడడము ఇది ఏం పద్ధతి అని నేను సూటిగా నిన్ను సమాధానం అడుగుతుండా. మీరు ఈ విషయం కింద నాకు ఒక మాట, మీరు ఎలా మాట్లాడాలో పద్ధతి కూడా మీకు తెలియకపోతే, ఇంత పెద్దవారు నీకంటే చిన్నవాళ్ళు నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలా, సమాజం ఏమి నేర్చుకోవాలా, ఎటు పంపించాలని మీరు అనుకుంటున్నారు?